ఈ మామిడికాయల్ని మేము తోటలోకి వెళ్ళి తీసుకొచ్చాము. చిన్న రసాలు మేము మొదటి వారంలో తెచ్చాము. ఆ వేడికి ఇంట్లో ఊరికే ఆరబోస్తేనే పండిపోయాయి. అలా గ్రీన్గా ఉన్నప్పుడు కూడా మెత్తగా ఉన్నాయి అవి. ఇవిగోండి, ఇవి పూర్తిగా పండిపోయాయి. వీటిని నేను రసం తీసుకోవటం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటున్నాను నేను ఈ మధ్యన. ఈ చిన్న రసాలతో కూడా రసం తీసి నిల్వ పెట్టుకుందాం అనుకున్నాను. రసం తీసి ఆ రసాన్ని పీచు ఉంటుంది కదా చిన్న రసాల్లో, ఆ పీసుని జల్లెల్లో వేసి వడకట్టి వాటిని సీసాల్లో ఇంట్లో దొరికిన ప్రతి సీసాని నింపాను. ఇలా వడకట్టినప్పుడు పీచు వెళ్ళిపోతుంది. సీసాలో పోయటానికి వాటికి కూడా ఫ్రీగా ఉంటుంది పీచు లేకపోతే. ఇట్లా రసం తీసుకుంటూ వడకట్టుకుంటూ ఏ రోజు పండిన కాయల్ని ఆ రోజు తీసి సీసాల్లో నింపి పెట్టుకున్నాను. సీసాలు స్టీల్ బాక్సుల్లో కూడా నింపాను. తీయగానే ఉన్నాయి. బాక్సులు ఏమీ కావులే అని చెప్పి స్టీల్ బాక్సులు ఉంటే వాటిని కూడా నింపుకున్నాను. ఈ రసం మనకి సంవత్సరం పాటు ఉంటుందండి. మళ్ళీ మామిడికాయలు వచ్చేదాకా కూడా ఉంటుంది నిల్వ పెట్టుకుంటే. ఈ సీజన్లో తీసుకొచ్చాం కాబట్టి మా తోటలో ఒక్కొక్క కాయ 10 రూపాయలే పెట్టి తీసుకొచ్చాం. ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో కొంచెం తక్కువ రేటుకే దొరుకుతుంది. వాటిని రసం తీసాను, ఏమీ కలపలేదు. ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు దాంట్లో. ఓన్లీ రసం తీయటం, వడకట్టడం, ఒక సీసాలో పోసుకోవడం. ఏది దొరికితే అది. సీసాలు దొరికాయి, సీసాల్లో పోసాను. కొన్ని స్టీల్ డబ్బాలు దొరికాయి, వాటిలో కూడా పోసాను.
అలా 2-3 రోజులు ఈ రసం తీసే పనిలోనే ఉన్నాను నేను. ఇలా నిల్వ చేసుకున్నవి మళ్ళీ మామిడికాయలు వచ్చేదాకా ఉంటున్నాయి. నేను పోయిన సంవత్సరం కూడా నిల్వ చేశాను. రసాలు, బంగినపల్లి, మీరు ఏవైనా నిల్వ చేసుకోండి, ఉంటున్నాయి. టేస్ట్ ఏమీ మారటం లేదు. మనం ఎలాగైతే పెట్టామో అలాగే ఉంటున్నాయి. ఫ్రీజ్ చేసుకోవడానికి ఫ్రీజర్లో కొంత ప్లేస్ ఉంటే చాలు. మనం దేన్నైనా ఫ్రీజ్ చేసుకోవచ్చండి. తాగాలి అనుకున్నప్పుడు మామూలు ఫ్రిడ్జ్లో తీసి పైన పెట్టుకుంటే ఇప్పుడు ఆ సీసాని చల్లదనం పోయి గడ్డ పోయి మామూలుగా నీరైపోతుంది. దాన్ని తీసుకొని తాగేయచ్చు. ఇలా సీసాల్లో నింపేశాను. ఈ ఫ్రీజర్ బాక్స్ ఇది, దీంట్లో పెట్టేశాను. అవి కొన్ని స్టీల్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ఏ రోజు పండిన కాయలు ఆ రోజు నింపి అలా పెట్టేస్తూ ఉన్నాను. బాక్సులు అయిపోయాయి, సీసాల్లో పెట్టాను. ఈ మోల్డ్స్ దేనికంటే ఈ మోల్డ్స్లో నుంచి తీసేసుకోవచ్చు. దీంట్లో పోసి ఫ్రీజర్లో పెడితే గడ్డగట్టేస్తుంది. వీటిని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వాటిని బయటికి తీసి మనం జిప్లాక్ కవర్స్లో వేసుకుని ఒక ఐసు గడ్డ కూడా పక్కన పెట్టేసుకుంటే థర్మాకోల్ బాక్స్లో వెళ్ళిపోతాయి ఎక్కడికైనా. ఒక రోజులో వెళ్ళే వాటిని తీసుకెళ్ళొచ్చు, ఒకరోజు ఆ ఐస్ కరిగేలోగా.
ఇదిగోండి ఫ్రీజ్ చేసింది బయటకు వచ్చిన తర్వాత అలా గడ్డ కట్టిపోతాయి. వాటిని తీసి ఆ జిప్లాక్ కవర్స్లో వేసుకుని పెట్టేసుకుంటే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు. అంతేనండి. రసం తీయటం, ఫ్రీజ్ చేయటం, అంతే. మీరు కూడా చేసుకోండి, సంవత్సరం అంతా ఉంటుంది. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినచ్చు, తాగొచ్చు, తినటం కాదు ఇవి.